ఏలియా వారి యొద్దకు వచ్చెను. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. అటు పిమ్మిట ఏలియా నిప్పు మంట వలె పడచూపెను, అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసెను, 3 మార్లు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రముల లాగిడి రథమున స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దాన్ని చల్లార్చదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవని, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించదవని లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవారు ధన్యులు. మనము కూడా జీవనము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని భయపెట్టజాలడను, ఎవరును అతనిని లొంగదీసుకొని జాలరేరి. ఎట్టి కార్యము అతనికి కష్టం అనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను, చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 10 నుండి 13 వచనములు. యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడగు యోహానులతో కలిసి పర్వతం నుండి దిగివచ్చుచుండా, అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పున్నదేమనగా, ఏలియా వచ్చియే ఉన్నాడు. కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనిషి కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బాప్తిస్మ యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 ఏలియాకు ఆగమన కాలానికి సంబంధం ఏమిటి? ఏలియా నిప్పు వంటి వాడు, ఆయన మాటలు దివిటీల వలె ఉండెను. అయితే ఆ మాటలకు ఈ ఆగమన కాలానికి సంబంధం ఏమిటి? ఆయన కరువును కలిగించాడు, ప్రార్థించగా వర్షం ఆగిపోయినది, ప్రార్థించగా మరలా తిరిగి వర్షించినది. ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు, రాజులను ఎదిరించాడు, రాణిని ఎదిరించాడు. ఆ కథకి, ఆయన చరిత్రకు ఈ ఆగమన కాలానికి సంబంధం ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అగ్రనాయకులు, విశిష్ట అతిథులు, ప్రసిద్ధి చెందిన వారు కొన్ని ప్రాంతాలను సందర్శించే సందర్భములో, కొన్ని ప్రాంతాలకు వెళ్ళే సందర్భములో మీటింగ్లు ఏర్పాటు చేయాలన్నా, పూజలు ఏర్పాటు చేసుకోవాలన్నా, ఈ అగ్రనాయకులు, ప్రసిద్ధి చెందిన వారు, పరపతిలో ఉన్నవారు ముందుగానే ప్రోటోకాల్ అందిస్తారు. వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళటానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగటానికి వీల్లేదు.
ఇంటెలిజెన్స్ వారు, సెక్యూరిటీ వారు ముందుగానే రోడ్ మ్యాప్ వాళ్ళకి అందించబడుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ క్షుణ్ణముగా పరీక్షించి ఆ దారిలో ఏ ఆపద లేదు, ఆందోళనకారులు ఎవరూ లేరు, సురక్షితంగా ఉంది అనుకుంటేనే రోడ్ మ్యాప్ను ఓకే చేస్తారు. రెండవది, ఆ వ్యక్తి బయలుదేరుతున్నాడు, స్టార్ట్ అవుతున్నాడని ఒక 10 నిమిషాల ముందు లేదా 5 నిమిషాల ముందు, దాదాపుగా 1 కిలోమీటర్ ముందే సైరన్ వాయించుకుంటూ మ్రోగించుకుంటూ ఒక పెద్ద వ్యాన్ వెళ్ళిపోతుంది. వెనకాల వ్యక్తి వస్తున్నాడని ముందుగానే చెప్తారు. అక్కడ 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 ఎక్కడైతే కూడలు ఉన్నాయో అక్కడక్కడ ఈ ట్రాఫిక్ పోలీసులు ఉండి వాకీ టాకులు ఎప్పుడు లైన్లో ఉంటారు. వస్తున్నారు అలర్ట్ అంటే చాలు ఒక దారిని మూసేస్తారు. వాళ్ళు ఏ దారిని వస్తున్నారో ఆ దారి ఫ్రీగా వదిలిపెట్టి మిగతావన్నీ మూసేస్తారు. అలా 1 కిలోమీటర్ ముందే ఈ అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది, సైరన్ వెళ్ళిపోతుంది, పోలీసులు వెళ్ళిపోతారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, దారి ప్రక్కన ఉన్నాము, ఈ సైరన్ వినగానే 4-5 పోలీస్ జీబులు పోగానే వెనకాల ఎవరో వస్తున్నారు, వెనుక ఎవరో మంత్రో లేకపోతే ఎవరో ఒకరు వస్తున్నారు, ప్రముఖమైన వ్యక్తి అని మనకు ముందుగానే తెలుస్తుంది. మూడవది మనం గమనించాల్సింది ఏమిటంటే, పోలీస్ స్టేషన్స్కి కొన్ని పరిధులు ఉంటాయి. ఎంత ముఖ్యమంత్రి అయినా, అధికారం గల వ్యక్తి అయినా సరే, గుంటూరు సెక్యూరిటీ ఎక్కడి వరకు అంటే తాడేపల్లి వరకు మాత్రమే, తాడేపల్లి వరకు మాత్రమే ముందే వెళ్తాయి, జీబులన్నీ కూడా వెళ్తాయి. అక్కడ ఆల్రెడీ ఆ కృష్ణా డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయింది కదా, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. వీళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ వాళ్ళకి సరెండర్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ జీబులు వెళ్ళిపోతాయి, ఈ అధికారులు ఉన్న జీబులు వెళ్ళిపోవు. అప్పటి వరకు గుంటూరు వారి జీబులు వాళ్ళకి అప్పగించిన తర్వాత, బోర్డర్లో క్రాస్ అయిన తర్వాత అది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసుకోవాలి, మన వాళ్ళు వచ్చేస్తారు. మనుషులు మారారు, పాత్ర ఒకటే. ఏలియా మాత్రం మారాడంతే. ఏలియా పాత్రను బాప్తిస్మ యోహాను గారు పోషిస్తున్నారు. డిస్ట్రిక్ట్ బోర్డర్ మారగానే సెక్యూరిటీ సిస్టమ్ మారిపోయినది, కానీ సెక్యూరిటీ ఉన్నది, సైరన్ ఉన్నది, సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు మెస్సియా కోసం వెయిట్ చేస్తున్నారు, అందరికి తెలిసినదే. కానీ మెస్సియా కంటే ముందు మరొక వ్యక్తి రావాలి కదా, ఆయన వస్తేనే ఈయన నమ్ముతారు. ఆ సైరన్ మోగకపోతే మంత్రి రాడు అన్నట్లు, మంత్రి చెప్పపెట్టకుండా వెళ్ళిపోతే వచ్చాడా వెళ్ళాడా అనుకుంటారు. మాకు చెప్పలేదండి, మాకు తెలియదండి అనే మాటలు వస్తే చూసారా. అట్లాగునే ఏలియా రాకపోతే మెస్సియా వచ్చినట్లు తెలియదు, వచ్చి వెళ్ళినా కానీ చెప్పవచ్చు. మరి ఏలియా ముందుగా రావాలి కదా, రాలేదు కదా, ఆయన రాకుండా మెస్సియా ఎలా వస్తాడు అని వాదించుకునే సందర్భాలు వస్తాయి. వీళ్ళందరూ మెస్సియా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏలియా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభు ఏమో నేనే మెస్సియా అంటే, ఆగండి, మరి మీకంటే ముందు మరొక వ్యక్తి రావాలి కదా, మీకంటే ముందు మేము ప్రకటించేవారు, మీకోసం మార్గం సిద్ధం చేసేవాళ్ళు రావాలి కదా అంటే, ప్రభు అంటున్న మాట ఇప్పుడు చదవండి. మత్తయి 11:14. మీరు అంగీకరింప, వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. ఈనాటి సువిశేషములో మత్తయి 17:11. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్పే వ్యక్తి ఎవరు అంటే బాప్తిస్మ యోహాను గారు అని వాళ్ళకి అర్థమైపోయినది. వీరిని అంగీకరింప మీకు సమ్మతమైతే ఏలియా ముందుగానే వచ్చి ఉన్నాడు, ఏలియా ఇతడే. బాప్తిస్మ యోహాను గారి గురించి స్పష్టంగా చెప్తున్నారు, ఆ రాబోవు ఏలియా ఇతడే, సిద్ధం చేసే వ్యక్తి. అపోస్తులు కూడా కొండ దిగి వస్తుంటే మెస్సియా గురించి చెప్తారు. మరి మెస్సియా వస్తే ఆయన కంటే ముందు ఏలియా రావాలని అందరు చెప్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యం అంటే, ఏలియా ఆల్రెడీ వచ్చాడు, సిద్ధం చేస్తున్నాడు. ఆ ఏలియానే వీరు అపార్థం చేసుకున్నారు, రేపు నన్ను కూడా అపార్థం చేసుకుంటారు. చివర్లో ఏమంటుంది వాక్యం నాటి సువిశేషములో మత్తయి 17:13లో, శిష్యులు అప్పుడు ఆ యేసు తమతో ప్రస్తావించినది బాప్తిస్మ యోహాను గురించని గ్రహించిరి. ప్రైజ్ ది లార్డ్.
అదే ఏలియాకు బాప్తిస్మ యోహాను గారికి, ఏలియాకు ఆగమన కాలానికి ఉన్న సంబంధం. ఏలియా మరలా రావాలి, ప్రభు రాకడను సిద్ధం చేయాలి. ఆ ఏలియా రూపాంతరం చెందిన వ్యక్తిగా, రూపాలు మారిపోయాయి కానీ పని ఒకటే, పాత్ర ఒకటే, ప్రభు రాకడను సిద్ధం చేస్తున్నాడు. ఆ వ్యక్తే మరలా జన్మించిన వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి మార్గాన్ని నడిపించే వారందరూ కూడా బాప్తిస్మ యోహాను గారే. హెచ్చరించే వాళ్ళందరూ కూడా బాప్తిస్మ యోహాను గారులే. ప్రభు మార్గాన్ని చూపించి నడిపించే వాళ్ళు బాప్తిస్మ యోహాను గారే. పని ఉన్నది, పాత్రదారులు మారిపోతున్నాం. ఆనాడు మొదటి పని ఏలియా చేశారు, తర్వాతి తరాలలో బాప్తిస్మ యోహాను గారు చేశారు. ఇప్పుడు ఆ తరములో పాత్రను పోషించేది అమ్మా నాన్న, పెద్దలు, గురువులు. నడిపించే వ్యక్తులంగా మనం ఉండాలి. పెద్దల మాటలు విని సన్మార్గంలో నడిచే వ్యక్తులుగా యువతి యువకులు ఉండాలి. అప్పుడే ఈ ఆగమన కాలం అనేది మనకు లాభదాయకముగా ఉంటుంది. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.